వీడు మీకు ముందే తెలుసు కదా, వీడికి రాళ్ళని కలెక్ట్ చేయడం తప్ప వేరే పని లేదు. దొరికిన రాళ్లలో ఒకటైనా వజ్రం ఉండకపోదా, నా దశ తిరగకపోదా అనేది వీడి గుడ్డి నమ్మకం. ఇలా ఒక్కసారిగా లైఫ్ సెటిల్ అయిపోవాలనే రామ్ కోరికని, జీవితంలో ఒక్కటైనా మంచి రోజు చూడాలనే అభి కోరికని, అభికి మంచి లైఫ్ ఇవ్వాలనే విశ్వ కోరికని ఒకే ఒక్క వేమన పద్యం తీర్చబోతోంది. అది ఎలాగో మీరే చూడండి. రేయ్, ఆ మోటార్ సైకిల్ ఎక్కడి నుంచి తెచ్చావంటే చెప్పవేంట్రా? నీ డబ్బులు కాదని చెప్పానుగా, ఎక్కడైతే నీకెందుకు? అంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? రోడ్డు మీద పోయి ఆడవాళ్ళ మెళ్ళలో గొలుసులేమన్నా కట్ చేస్తున్నావా ఏంటి? అబ్బా ఆపుతావా? ఇక్కడ రాళ్ళని ఏం చేసావు? పెద్దోడు అవుతున్నావు, 4 రాళ్లు వెనకేసుకోరా అంటే రోడ్డు మీద రాళ్ళని తెచ్చి ఇంట్లో కుప్పేస్తాను ఏంట్రా? నేనే ఇసురు పడేశాను అవతల. నా వస్తువులు టచ్ చేద్దాం ఎన్నిసార్లు చెప్పండి నీకు? చిన్నప్పటి నుంచి చదువు మానేసి ఆ రాళ్లు పట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. ఏమైనా బాగుపడ్డావురా? ఒక్కసారైనా రైతు దొరికితే చాలు, మన కష్టాలని తిరిగినట్టే. రే ఆ జుట్టేందిరా అంత కొయ్యబారింది? కొత్త హెయిర్ స్టైల్లే, 1200 వచ్చింది. అయినా నేను తెలుస్తుంది. 1200 ఖర్చు పెట్టావురా దానికి? ఎందుకురా? 4 రోజులు సిమెంట్ పనికి పోతే సరిపోయేదిగా, పైగా వాడే నీకు డబ్బులు ఇస్తాడరా? ఇది గిడి చూడు, మా అమ్మ బతుకున్నంత కాలం తాగి ఇష్టం వచ్చినట్టు వాగి ఆమెను టార్చర్ పెట్టు. ఆమె కాబట్టి భరించింది. నేను అలా కాదు. మూసుకుని మంచం మీద కూర్చుని మోకాలకి మద్దన చేసుకోకుండా లాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చావు అనుకో, ఎత్తి చెరువులో పడేస్తాం. సొంత తాతని కూడా మర్యాద లేకుండా పోతుంది దొంగ నా కొండకి. ఏంటి? ఏం లేదులేరా, బండి లీటర్కి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందా అని అడుగుతున్నాను రా, అంతే. తాత, నేను హైదరాబాద్ వెళ్ళి బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం బిజినెస్ రోయ్? కర్రీ పాయింట్లే. తాత, అమ్మ నా కోసం 1,00,000 రూపాయలు దాచిందన్నావా? ఇవి మాత్రం బాగానే గుర్తుంటాయి. ఆ 1,00,000 రూపాయలు ఇస్తే బిజినెస్ పెట్టుకుంటాను. మీ అమ్మ నిన్ను చిన్నప్పుడు అతిగారాభం చేసిందిరా. నువ్వంటే పిచ్చి ప్రేమరా దానికి. నాకు మటుకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? వెళ్ళి ఆ పరుపు కింద కట్టంది పట్టకరా. నాన్న, నువ్వు 7వ తరగతి చదువుతున్నప్పుడు కర్ణం గారి అరుగు మీద కూర్చొని ఒక మాట చెప్పాను చూడు, అది గుర్తుందా? బా గుర్తులే తాత. ఏంటది? సరిగ్గా చదువుకోరా సన్నాసి అని. విన్నావా? వినలే. ఆ 1,00,000 రూపాయలు ఎప్పుడో తాగేశా. మళ్ళీ కర్రీ పాయింట్ కమ్మర్ కడ్డీ పాయింట్ అని నా దగ్గరకు వచ్చావనుకో, ఈ కాస్త ఇల్లమ్మి పారనోకి తాగి పడేస్తా. ఒక్క పైసా కూడా ఇవ్వను నీకో. రే నానా, సాయంత్రం వచ్చేటప్పుడు మంచి లంక పొగాకు 1 పావు కిలో పట్టుకురా. కొండవీటి కోటకి ఘాట్ రోడ్డు వేస్తున్నారు. దాని వంకర్లు చూస్తే మీ కోపం నష్టాలని కంటుద్దేమో. నువ్వులు ఎండుమిర్చి వేయించి మిక్సీ పడితే 5 అక్షరాలు సాంబార్ పొడి. అయినా అంత పెద్ద ఘాట్ రోడ్డు ఎందుకు పైకి? పైనే ఉందని? బంగారం. బంగారమా? 20 సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉన్నాం. కోట మొత్తం తవ్వేశాం, గుళ్ళు మొత్తం కూల్చేశాం. ఆఖరికి విగ్రహాల్లోనైనా దొరుకుతుందేమోనని విగ్రహాలు పగలగొట్టాం. బంగారం కాదు కదా, కనీసం మరచెంబు కూడా దొరకలేదు. రాజుగారు, ఈ గవర్నమెంట్ బొరలో గుజ్జు లేదండి. పైకెందుకండి ఘాట్ రోడ్డు? ఏముంది అక్కడ? మనం తవ్విన గోతులు రాళ్ల గుట్టలు తప్ప. తినగ తినగ ఏమి తీయగుండు. తినగ తినగ వేము తీయనుండు అంటే అంటే తినగ తినగ వేప తీయగుంటుంది అని అర్థం. నిజమా? రాజుగారు, మీకెప్పుడు ఈ పజిల్స్ గొడవే తప్ప నేను చెప్పేది పట్టించుకోరా? సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ. సాధన చేస్తూ ఉంటేనే పనులు జరుగుతాయి, వెతుకుతా ఉంటేనే ఏదో ఒక రోజు దొరుకుతాయి. ఎంతకాలం వెతకాలి? ఆ ఘాట్ రోడ్ కంప్లీట్ అయిందంటే మనల్ని కొండవీటి కోట నుంచి తరివేస్తారు. అవును, మీరు అలాంటి కోటల్ని గుళ్ళని కూల్చేసినప్పుడల్లా వీడియో తీసి పెట్టుకుంటారు ఎందుకు? చరిత్రకు గొప్పతనం ఉంది. కట్టినోడితో పాటు కూల్చునోడు కూడా గుర్తుపెట్టుకుంటుంది. వాటిని కట్టినోడు ఎవడో తెలుసు, కూల్చునోడు కూడా తెలియాలిగా. చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు కాదు పీశ్రీ, ప్రతి పేజీలో మనల్ని ఇరికించాలి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.